తల మీద పోసి నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా నేను అభిషేకిస్తున్నాను అని సమూయేలు ప్రవక్త చెప్పాడు. అయిపోయింది. ప్రవక్త వెళ్ళిపోయాడు. నన్ను రాజుగా అభిషేకించాడు కదా, ఏది కిరీటం, ఏది సింహాసనం, ఏది? సౌలు చంపేసి నేను సింహాసనం ఎక్కాలా అని అనుకోలేదు. నన్ను దేవుడు కోరుకున్నాడా? నేను దేవునికి పనికి వస్తానా? వెళ్ళక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ బెత్లెహేము గ్రామము యెరూషలేము పట్టణానికి కింద ఉంది. ఆ బెత్లెహేము పచ్చని స్థలములో ఆ పాటలు పాడుకుంటూ ఆ కొండ మీద ఉన్న పట్టణమైన యెరూషలేమును చూశాడు. అది అప్పుడు అన్యుల శత్రువుల చేతుల్లో ఉంది. దావీదు అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించవా? ఏవండి, మనందరం నన్ను ఎక్కించు ఎక్కించు, నన్ను గొప్పోణ్ణి చేయి గొప్పోణ్ణి చేయి అంటామే కానీ